ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15వ తారీఖు అరెస్ట్ అయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. సో కవిత దాదాపు తిహార్ జైల్లో ఉండబట్టి 4 నెలల 22 రోజులు పూర్తవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అట్లనే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్సీ కవితను ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏకంగా జైల్లో కవిత ఉన్నప్పటికే రెండోసారి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసులో ఆమె ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రికి గోవా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిందంటూ కూడా చాలా క్లియర్ గా ఆమెను రెండోసారి అరెస్ట్ చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. ఇదే నేపథ్యంలో ఒకవైపు మనీష్ సిసోడియా ఢిల్లీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, సో ఆయనకు కూడా బెయిల్ వచ్చిందనేటటువంటి అంశం వినబడుతున్నది. అరవింద్ కేజ్రీవాల్ కు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా నమోదైంది. మరోవైపు ఇక్కడ ఎవరైతే మనీష్ సిసోడియా ఉన్నాడో మనీష్ సిసోడియాకు కూడా ఆయన ఢిల్లీకి సంబంధించిన కీలక నేత, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అట్లనే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తనకు కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. చాలా క్లియర్ గా ఆయన ఏంటంటే పాయింట్ నెంబర్ 1 షరతులో కూడినటువంటి అంశం ఏంటంటే తన పాస్పోర్ట్ ఏదైతే మనీష్ సిసోడియాకి సంబంధించిన ఆ పాస్పోర్ట్ ఏదైతే ఉందో నియర్ బై పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాలి. ప్రతి వారం ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకాలు పెట్టాలంటూ కూడా చాలా క్లియర్ గా కొన్ని నిబంధనలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. ఎక్కడైనా ఇచ్చినటువంటి నిబంధనలను గనక ఉల్లంఘిస్తే మళ్ళీ కోర్టులో ఓవైపు ఏజెన్సీస్ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి అంశం కూడా ఉండొచ్చు అంటూ ఒక చర్చ వినబడుతున్నది. సో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం వారం రోజుల్లో ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటికి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉందంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది. ఈ రోజు లేదా రేపు ఇటు ఓవైపు తారక రామారావు, అట్లనే ఓవైపు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా వెళ్ళి కలిసేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది కవితను. ఎందుకంటే కేటీ రామారావు ఆల్రెడీ కవితను ములాఖత్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ములాఖత్ అయ్యి అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, జైలు నుండి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నాం. ఓవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాము, సుప్రీంకోర్టులో కూడా విచారణకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినాము. ఖచ్చితంగా నువ్వు ఒక 10 రోజులలో బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కేటీఆర్, హరీష్ రావు, అట్లనే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కొంతమంది కవితను ములాఖత్ అయ్యి చాలా క్లియర్ గా ఆమెకు ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. అదే రోజు వాళ్ళు రోస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కవితకు సంబంధించినటువంటి న్యాయవాది కోర్టుకు రాకపోవడంతో సో చాలా క్లియర్ గా బెయిల్ కు సంబంధించిన పిటిషన్ ని వాపసు తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా 2 రోజుల క్రితం మనం చూస్తాం. సో ఇదే నేపథ్యంలో సుప్రీం కోర్టులో సో ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ ఏదైతే బెయిల్ కు సంబంధించిన విచారణ తెరపైకి వచ్చింది. సో తెరపైకి వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందట. మీరు విచారణ పేరుతో ఎన్ని రోజులు ఇంకా జైల్లో పెడతారు? మీరు విచారణ జరుపుతామని చెప్తా ఉన్నారు, మరోవైపు వీళ్ళని మానసికంగా వేధిస్తా ఉన్నారు, లోపల జైల్లోనే పెడుతున్నారు. విచారణ జరుపుతే నిజంగా కోర్టులు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. వాళ్ళు తప్పు చేసిరా లేదా అనేటటువంటి అంశం న్యాయస్థానాలు నిర్ణయిస్తుంది. కానీ ఎంతసేపు విచారణ కావాలని చెప్పి గడువు అడగడము, విచారణ ఊకే అడగడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా క్లియర్ గా కోర్టు కూడా ఇక్కడ ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కొంత చర్చ కూడా వినబడుతున్నది. ఇదే నేపథ్యంలో జైల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడదు, బయటికి పంపించాల్సినటువంటి దాఖలాలు కూడా ఉంటాయి. కానీ ముందుగా మీరు విచారణ అయిపోయిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయండి ఆ వ్యక్తులను అంటూ కూడా సుప్రీం కోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈరోజు కేటీ రామారావు ఇటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలోకి విలీనం కాబోతుందంటూ కొన్ని మీడియా ఛానల్స్ వచ్చినటువంటి వార్తలలో కేటీ రామారావు ఘాటుగా స్పందించిండు. తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేసిండు. అదే ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతున్న అంశం ఏంటి? కవితకు వచ్చే వారం బెయిల్ రావచ్చు. చిట్ చాట్ లో కేటీఆర్ చెప్తున్నాడు, ఎందుకంటే మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి సో కవితకు కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కనబడుతున్నారు. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. కవితను బయటికి తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్. కానీ ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. తిహార్ జైల్లో ఉన్న కవితతో మరోసారి భేటీ అయ్యారు కేటీఆర్. అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కవిత జైల్లో ఛాయ అని రాసిరు, ఛాయ కాదు చాలా. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందన్న కేటీఆర్ ఇప్పటికీ 11 కిలోల బరువు తగ్గిందని కూడా కేటీ రామారావు చెప్పిండు. సో కవితకు ఆరోగ్యం బాలేదు, కళ్ళు తిరిగి అడ్డం పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. సో కవితను దీన్ దయాల్ దవాఖానకి తీసుకుపోయినారు. అక్కడి నుండి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయినారు. ఎయిమ్స్ హాస్పిటల్లో కవితకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని చూసిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇద్దామా అనే ఆలోచనలో కూడా కొంత కోర్టు వచ్చింది. కానీ అప్పటికే కవితకు హెల్త్ సెటరైట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ప్రతిరోజు డాక్టర్ కవిత దగ్గరికి వెళ్ళి తన హెల్త్ చెకప్ చేస్తున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా చాలా క్లియర్ గా వినబడ్డాయి. సో ఇదే నేపథ్యంలో కవిత సుమారు 11 కిలోల బరువు తగ్గిపోయింది, ఆమె ఆరోగ్యం బాలేదు, రోజుకు 2 బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీపీతో బాధపడుతుంది, రోజుకు 2 బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదట. 11,000 మంది ఖైదీలు ఉండాల్సినటువంటి ఆ జైల్లో దాదాపు 30,000 మంది ఖైదీలు ఉన్నారట. జైలు పరిశుభ్రంగా లేదట. జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం కొనసాగుతుందట. ఎవరు? కేటీ రామారావు చెప్తున్నాడు. జైలుకు పోయి బయటకు వచ్చినటువంటి లీడర్లట పెద్ద ఎత్తున పెద్ద లీడర్లు అవుతారట. కవిత మన పోరాట యోధురాల, ఏం పోరాటం చేసిందని చెప్పి సారా దందా చేసింది, ఢిల్లీ లిక్కర్ దందా చేసి తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఆమె నిజంగానే పబ్లిక్ కోసం పోరాటం చేసి, నిజంగానే తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి, ఈ దేశ హక్కుల కోసం పోరాటం చేసి, నిజంగానే మహిళల కోసం 33% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసి, నేను వీర గణితను అని నిజంగా ఈమె చెప్పుకుంటే అప్పుడు పోతే ఏమైనా ఉపాయం ఉంటుంది. ఉతగానే జైలుకు పోయి ఢిల్లీ లిక్కర్ దందాలో మహిళల గాజులు వలిగే దందా, మహిళల పుస్తలు తాడు దిగే దందా, ఆ దందాలో పాల్గొని కవితక 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేసి ఢిల్లీని మొత్తం లిక్కర్ మాయంలో ముంచేసింది కవిత. దాదాపు ఒక్కొక్క సంవత్సరానికి 7,000 కోట్లు దండుకున్నటువంటి బ్యాచ్ ఈమెనట్టు ఇప్పుడు జైలు పోయి బయటికి రాగానే పెద్ద లీడర్ అవుతుందట. కేటీ రామారావు మాట్లాడుతున్నాడు. మరి కేటీ రామారావు గతంలో ఎప్పుడు జైలు పోలే కాబట్టి నాకు తెలిసి లీడర్ కాలే. కేటీఆర్ కూడా ఒకసారి జైలు పోతే బయటకు పోతే ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది కదా, చంద్రబాబు నాయుడు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది కదా. సో ఇప్పుడు కవిత జైలుకు పోయి ముఖ్యమంత్రి అవుతుందా అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమన్నా. సో కేటీఆర్ అది కూడా చూడాలి. దేశంలో రాజకీయ కోణంలో కొట్లాడే వారికి ఇలాంటివి తప్పదంటూ బెయిల్ కోసం మరోసారి అప్లై చేశామన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా బెయిల్ అంశంపై స్పందిస్తూ చాలా ఆలోచించి మాట్లాడాలంటూ ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్లకు కూడా వస్తుందని భావిస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాట. సో ఈరోజు కేటీఆర్ ఇద్దరు కూడా కవిత దగ్గరికి పోయేటటువంటి అవకాశం ఉందనే చర్చ కూడా వినబడుతున్నది. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసులో 20 తారీఖు లోపు ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. 22 గంటల లోపు రావచ్చు, 25 కంటే తక్కువే. ఎందుకంటే 21కు సుప్రీంకోర్టులో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉంటుండే, కానీ అది వాయిదా పడ్డది కాబట్టి ప్రతిసారి సుప్రీంకోర్టులో వాయిదా పడుతూనే వచ్చింది. కానీ 21కు ఖచ్చితంగా విచారణ ఉండబోతుంది లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మానసికంగా వాళ్ళని వేధించొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు తప్పు చేయకపోతే బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది, ఇంకెన్ని రోజులను మీరు విచారణ పేరుతో లోపట్నే వస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా సీరియస్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా చాలా క్లియర్ గా ఘాటుగా వాళ్ళు అక్కడ రెస్పాన్స్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాదనలు కూడా చాలా స్ట్రిక్ట్లీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవైపు ఎవరైతే ఇటు ఏజెన్సీస్ ఉన్నాయో ఈడీ, సిబిఐ రెండు కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారు, ఓకే, కానీ మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వకండి. ఒకవేళ మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తే ఆయన బయటికి పోయి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండొచ్చు. ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులను కూడా బెదిరించేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తనకు మీరు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా చాలా క్లియర్ గా ఈడీ, సిబిఐ ఆ కోర్టులో వాదనలు వినిపించింది. కానీ సుప్రీంకోర్టు పెద్దగా పట్టించుకోలేదనే చర్చ వినబడుతున్నది. సో ఖచ్చితంగా అట్లా ఏముండదు అంటూ కూడా ఒక అంశం క్రియేట్ అయింది. లేదు వీళ్ళు
ఆయన చెప్పింది కూడా, ఆ మనీష్ సిసోడియా కూడా, సార్ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నేనేం చెప్పినా కూడా వీళ్ళు తేపకోసారి అడిగినటువంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, నాకు బెయిల్ కావాలంటూ కూడా చాలా క్లియర్గా ఆయనే అక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. 18 months 18 నెలల పాటు తీహార్ జైల్లో మగ్గిండు. 18 నెలలు తీహార్ జైల్లో అవస్థకు పాల్పడ్డాడు ఎవరు? మనీష్ సిసోడియా. సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుంది. మొత్తానికి మనీష్ సిసోడియా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అది కూడా ఆయనకు అనేకమైన రిస్ట్రిక్షన్స్తో బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైన రిస్ట్రిక్షన్, చాలా రిస్ట్రిక్షన్స్తో బెయిల్ ఇస్తా ఉన్నారు. తర్వాత క్యాబినెట్లోకి పోవద్దు, ఆయనకు సంబంధించిన పదవిని కూడా తను ఉండొద్దు అంటూ కూడా చాలా క్లియర్గా ఈడీ సిబిఐ చెప్పిన నేపథ్యంలో కూడా సో కోర్టు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలను కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత కవితకు కూడా రిస్ట్రిక్షన్స్తో కూడినటువంటి బెయిల్ ఇవ్వచ్చు అనే చర్చ వినబడుతున్నది. సో మొత్తానికి కవిత 22వ తారీఖు లోపు తెలంగాణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్పెషల్ ఫ్లైట్లో, కేసీఆర్ ఫ్లైట్లో కవితను తెలంగాణకు తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. మొత్తానికైతే లిక్కర్ స్కామ్లో కవిత బయటకు వచ్చే సిచ్యువేషన్ సో చాలా క్లియర్గా కనబడుతుంది. వారం రోజులలో కవిత తీహార్ జైలు నుండి బయటికి రావచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.